ఆలోచనలో ఉన్న వారికి రుణాలను అందించేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. రుణగ్రహీతలను ఆకట్టుకునే క్రమంలో స్వయంగా కొంత ప్రీమియంను తగ్గించుకుంటున్నాయి. 2022 ఫిబ్రవరిలో ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే ఇప్పుడు అధికంగా ఉన్నాయి. గత ఏడాదితో చూస్తే కాస్త తగ్గిన మాట వాస్తవం. 750కి మించి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి మాత్రమే బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మహిళలు, బ్లూ చిప్ కంపెనీలో పనిచేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రీమియం ఆస్తులను కొనుగోలు చేస్తున్న వారికి గృహ రుణ వడ్డీలో కొంత రాయితీ లభిస్తోంది. మరోవైపు బ్యాంకును మార్చుకున్నప్పుడు వడ్డీ తగ్గే అవకాశం ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఇంటి రుణంపై కనీస వడ్డీ రేటు 8.30 నుంచి 8.60% మధ్యలో ఉంది. ఇప్పటికే రుణం ఉంటే, మీరు 2020కి ముందు రుణం తీసుకొని ఉంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న వడ్డీ రేటు కంటే అధికంగా చెల్లించే అవకాశాలున్నాయి. అక్టోబర్ 2019 నుండి బ్యాంకులు గృహ రుణ వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు రెపోని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అంతకుముందు ఇది నిధుల ఆధారిత వడ్డీ రేటు లేదా బేస్ రేట్ ఆధారంగా ఉండేది. రెపో రేట్ ఆధారిత రుణాలు అది మారినప్పుడల్లా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ప్రస్తుతం తక్కువ గృహ రుణ వడ్డీని తీసుకుంటున్న బ్యాంకు రుణం రెపో రేటుపై 180 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంది. కానీ కొన్ని పాత రుణాలు రెపో రేటుపై 300 బేసిస్ పాయింట్ల కన్నా అధికంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మీ రుణానికి వడ్డీ రేటు ఎంత ఉందో ముందుగా తెలుసుకోండి. ఇంకా ఎంత మొత్తం బాకీ ఉన్నారన్నది చూడండి. ఇప్పటికీ సగానికి మించి రుణం తీర్చాల్సి ఉందనుకుందాం. మీరు కొత్తగా రుణం తీసుకుంటే 50 నుంచి 100 బేసిస్ పాయింట్లు తక్కువ వడ్డీకే రుణం వస్తుందని అనుకుంటే కొత్త బ్యాంకుకు మారే విషయాన్ని పరిశీలించవచ్చు. లేదా బ్యాంకునే ఒకసారి అడిగి చూడండి. MCLR లేదా బేస్ రేట్ ఆధారిత వడ్డీ చెల్లిస్తుంటే దానిని రెపో ఆధారిత రుణ వడ్డీ రేటుతో మార్చుకోండి. దీనికోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకును మార్చాలనుకున్నప్పుడు అనేక పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫీజులు కూడా అధికంగా ఉంటాయి. మీరు తీసుకునే రుణంలో ఇవి 1% వరకు ఉండొచ్చు. తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఈ ఖర్చులు ఏడాదిలో తిరిగి పొందే అవకాశం ఉంది. మీ గృహ రుణం బాకీ 30 లక్షలు అనుకుందాం. ఇంకా 10 ఏళ్ల వ్యవధి ఉంది. వడ్డీ రేటు 9.50% నుంచి 8.50%కి మారితే 10 ఏళ్లలో 1,95,000 వరకు ఆదా అవుతుంది. మీరు ప్రభుత్వ బ్యాంకుల నుంచి గృహ రుణం తీసుకున్నారా? అప్పుడు కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న గృహ రుణాల్లో చాలా వరకు పాత బెంచ్ మార్క్ల ఆధారంగానే ఉన్నాయని RBI నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో 79% రుణాలు రెపో రేట్కి మారాయి. విదేశీ బ్యాంకుల విషయంలో ఇది 90% వరకు ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో 38% మాత్రమే రెపో విధానానికి మారడం గమనార్హం. 2020కి ముందు ప్రభుత్వ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఒకసారి బ్యాంకుని సంప్రదించండి. రెపో రేట్కు మారేందుకు ప్రయత్నించండి. గృహ రుణం తీసుకుని ఇళ్లు కొనాలన్న ఆలోచనలో ఉంటే ముందుగా మీ అర్హత ఎంతుందో చూసుకోండి. క్రెడిట్ స్కోర్ సరిగా ఉందా లేదా, ఇప్పటికే తీసుకున్న రుణాల వాయిదాల చెల్లింపులన్నీ సక్రమంగా జరిగాయా లేదా చూసుకోండి. క్రెడిట్ కార్డ్ బాకీలు ఉండకూడదు. 800కి మించి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు బ్యాంకుతో వడ్డీ విషయంలో కూడా బేరం ఆడొచ్చు.